శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఇవాళ మనము మీనరాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి నవంబర్ 2 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఏమంటారు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఓం శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి. మన గురుగారిపై వచ్చి రామదాస్ పండిత్ గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9764639967. చాలా నమ్మకమైన గురువుగారండి. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్టులో చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుకండి, ఈ రాశివారి యొక్క మనసుతో కనుక మనం గమనించినట్లయితే ఈ రాశివారు ఏదైనా ఒక విషయాన్ని చెప్పడం గురించి అయితే దాని గురించి వెనుకాడే సమస్య ఉండదండి. గుండ పద్దలట్టుగా ఆ విషయం అనేది చెప్పేస్తూ ఉంటారు. అయితే వీరికి ఏంటంటే శని భగవాన్ యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఈ రాశివారి మీద ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ కారణంగా వీరు సహజంగా తెలివైన వారే, చురుకైన వారే, అద్భుతమైనటువంటి సంభాషణ చాతుర్యం కలిగిన వారు. ఇక మీ మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటారండి. మీ తెలివితేటతో ఎంత సమస్య వచ్చినా పరిష్కరించగలిగితే సామర్థ్యం అయితే మీకుంది. భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం మీకు ఇది. అయితే ఇతర విషయానికి వస్తే కనుక రేపటి రోజు మీ యొక్క జీవితంలో జరిగే పరిస్థితి అయితే మీ జీవితాన్ని మార్చిపోతుందండి. రేపటి రోజున మీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. అయితే ఇతర గ్రహాల యొక్క అనుకూలత కూడా మీకు లభించబోతుంది. రేపటి రోజున ముఖ్యంగా డబ్బు విషయంలో ఆర్థిక పరంగా స్థిరపడడానికి, మీ కాళ్ళ మీద మీరు నిలదొక్కడానికి మంచి అనువైనటువంటి సమయం. గడిచిన కాలంలో మీరు పడినటువంటి ఆర్థిక ఇబ్బందులు, చేసేటువంటి అప్పుల్లో ఎదుర్కొన్న నష్టాలు అన్నీ కూడా పటాపంచలు కాబట్టేటువంటి అవకాశం అండి రేపటి రోజు మీకైతే కనిపిస్తుంది. గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి, ప్రతి అవమానానికి ఇప్పుడు సమాధానం దొరకబోతుంది. మీ ఆర్థిక స్థితి గణనీయంగా పెరుగుబడి ఒక స్థిరమైనటువంటి, భద్రమైనటువంటి భవిష్యత్తుకు పునాదులు పడబోతున్నాయి. మీరు ప్రారంభించే ప్రతి పనిలో, చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీ కష్టానికి తగినటువంటి విలువ అనేది మీకు లభిస్తుంది. ఇది గ్రహాల అనుకూలత వలన కలిగేటువంటి అదృష్టం అండి. లెక్కనే మంచి మంచి శుభవార్తలు కూడా వింటారు. అయితే మీరు చాలా అందమైనటువంటి రూపం కలిగి ఉంటారు. అంతకు మించినటువంటి అందమైన మనసు కలిగి ఉంటారు. మీ మనసు కూడా చాలా స్వచ్ఛగా, కల్మషం లేకుండా ఉంటుందండి. అందుకే మీరు ఏంటంటే అందరితో ప్రేమగా, ఆప్యాయంగా మాట్లాడతారు. మీ మాటల్లో తేనె పలకలు ఉంటాయి. అబద్ధాలు ఆడడం, నటించడం మీకు అస్సలు రాదు. ఇది నీ నైజం. ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా, ఎంత కాకుండా ఎంత పెద్దవాళ్ళైనా కానీ ముఖం మీద సూటిగా మాట్లాడేస్తూ ఉంటారు. మీ అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేస్తారు. ఈ స్వభావం ఏంటంటే కొంతమందికి నచ్చకపోవచ్చండి. దానివల్ల మీకు తెలియకుండా శత్రులు కూడా పెరుగుతారు. కానీ మీరు ఎప్పుడు కూడా అంటే సత్యం వైపే నిలబడతారు. మనస్ఫూర్తిగా ఎవరికి కూడా హాని తలపెట్టరు. దీనివల్ల మీకు దైవానికి బాగా దగ్గర చేసే విధంగా భగవంతుని యొక్క అనుగ్రహం మీకు బాగా ఎక్కువగా లభిస్తుంది. అలాగే అనుకున్న వాళ్ళే గుండెల్లో పెట్టుకున్న వారే మిమ్మల్ని మోసం చేయడం జరిగిందండి. వెన్నుపోటు పొడిచారు. మిమ్మల్ని మరింత తీవ్రంగా గాయపరిచినప్పటికీ మీరు మీ మంచితనాన్ని ఎక్కడా కూడా వదులుకోలేరు. చాలా సున్నితమైనటువంటి మనసుతో ఉంటారు. ఎదుటివారి కష్టాన్ని చూసి తట్టుకోలేరు. వెంటనే చలించిపోయే మనస్తత్వం, గుణగణాలు ఇవి మీ అన్నమాట. అయితే రేపటి రోజున కనుక క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అండి, ఒకే సమయంలో మూడు శుభవార్తలు ఒకే సమయంలో మీరు వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనివల్ల మీ మనసు చాలా తేలికపడుతుంది. అది మీకు సరైనటువంటి మార్గాన్ని కూడా చూపిస్తుంది. అలాగే మీరు ఒక పని చేయాలని సంకల్పించుకుంటే దాన్ని పూర్తి చేసే వరకు కూడా విడిచిపెట్టండి. మీలో పట్టుదల, కార్యదీక్షత ఎక్కువగానే ఉంటాయి. మీ బలం ఏమిటనేది, మీ సామర్థ్యం ఏంటనేది మీరు చాలాసార్లు మీకే తెలియక విషయాల్లో మూర్ఖంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని లాస్ అయిపోయారనమాట. కానీ రేపటి రోజున ఏంటంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయము మీ శత్రువుల గుండెలో నిద్రపోనివ్వకుండా చేస్తుందండి. అలాగే మంచి నిర్ణయాలు కూడా రేపటి రోజు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. అలాగే మీ కష్టాలు మంచిగా కరిగిపోతాయండి. ముఖ్యంగా అప్పుల నుండి సంపూర్ణ విముక్తి లభించి మానసికంగా ప్రశాంతత అయితే పొందుతారు. ఇది ఏంటంటే అన్నిటికన్నా కూడా మీకు ఒక పెద్ద విజయం అని చెప్పుకోవాలి. ఇక రేపటి రోజు మొత్తం మీద ఒక స్త్రీ వలన అంతులేని అదృష్టము మీకు కలగబోతుంది.
ఆమె ప్రమేయంతో డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. మీ ఇంట్లో ధన ప్రవాహం అనేది గణనీయంగా పెరుగుతుంది. మరి ఆ స్త్రీ ఎవరో తెలుసుకుందామండి. మరి ఈ రేపటి రోజున మొత్తం కూడా మీరు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించిన తర్వాత పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు ఆవు నెయ్యితో దీపారాధన చేసుకోండి. అలాగే దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టడానికి ప్రయత్నించండి. రేపటి రోజున మీరు లక్ష్మీ పూజ చేసుకున్నట్లయితే మీ జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారు. ఇక ఇంట్లో సిరి సంపదలు అష్టైశ్వర్యాలు వెల్లువిరుస్తాయి. ఆదాయ మార్గాలు పెరిగి డబ్బు అనేక రూపంలో మీ వద్దకు చేరుతుంది. రేపటి రోజున ద్వాదశి గడిల్లో ఇలాగ అమ్మవారి పూజ చేస్తే మీకు అంతుల అనుగ్రహం కలుగుతుందండి. అలాగే ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. విద్యార్థులు కూడా మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఇక మీరు కళ్ళటువంటి నెరవేరేటువంటి సమయం అండి. రేపటి రోజు కల్లా మీ కళ్ళు నెరవేరుతాయి. అలాగే గురువులకు మంచి పేరు తెస్తారు. తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు. వ్యాపారస్తులకైతే ఇప్పటి వరకు ఏదైనా నష్టాలు ఇబ్బంది తొలగిపోతున్నాయండి. వ్యాపారంలో ఊహించిన లాభాలు గడిస్తారు. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. మీ వ్యాపారం కూడా బాగా విస్తరిస్తుంది. మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉంటారు. ఇక కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనురాగాలు పెరిగి ఇంట్లో పండుగ వాతావరణం ఏర్పడుతుంది. ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరిగి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న ప్రమోషన్ కూడా లభించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి రేపటి రోజున. అలాగే నిరుద్యోగులకు యువకులకు ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నాలు ఫలించి త్వరలోనే మంచి స్థిరమైనటువంటి ఉద్యోగం అనేది మీరు స్థిరపడేలాగా చేయబోతున్నారండి. అలాగే ఈ రాశి వారికి జాలి కరుణా గుణాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. ఆపదలో ఉన్న వారిని చూస్తే మీ హృదయం చలిస్తుంది. తప్పకుండా సహాయం చేయాలని చెప్పి ముందుకొస్తారు. నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి అయితే మీరు అసలు ఏమాత్రం కూడా వెనుకడుగు వేయరండి. ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటారు. మీ గొప్ప లక్షణం అదే అండి. అదే మీకు జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని ఉన్నత స్థాయిలో జీవించాలంటూ ఉంటారు. దానికోసం కూడా మీరు నిరంతరం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. మీకు పెద్ద పెద్ద కోరికలు ఆశయాలు ఉంటాయి. కానీ ఏంటంటే వాటిని మీకు ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వలన మీకు మీరుగా అనగదొక్కునేటువంటి సందర్భాలు కూడా లేకపోలేదు. కుటుంబ బరువు బాధ్యతలు ఒక పక్క, చేస్తున్నటువంటి పనులు ఒక పక్క, అలాగే మీకు ఇష్టమైన పనులు ఇవన్నీ కూడా సతమతం అవుతున్నటువంటి రోజులు కూడా ఉన్నాయండి. మీ కళ్ళన్నీ కూడా నిజం కాబోతున్నాయి. బాధపడాల్సిన అవసరం అయితే లేదు. అదృష్టాన్ని తీసుకురాబోయే స్త్రీ ఎవరు మరెవరో కాదండి, సాక్షాత్తు మహాలక్ష్మీదేవి. కాబట్టి రేపటి రోజు మీ ఇంట్లో కొలువై ఉన్నటువంటి ఆ తల్లి నిజానికి ఆమె చాలాసార్లు అనేక రూపాల్లో మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయిందండి. ఆమె గుర్తించలేకపోవచ్చు. అమ్మవారి సంపూర్ణ కటాక్షం ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. కానీ మనం దాన్ని అందిపుచ్చుకోవాలి. అమ్మవారి దయ వలన మనం ఈ జీవితం ఎన్నో అద్భుతమైన సంఘటనలు జరుగుతాయండి. ఇక ఈ రాశి వారికి మీ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరేటువంటి, వదిలేసుకున్నటువంటి కోరికలు కూడా నెరవేరుతాయి. తల్లి కరుణామయండి. ఇంట్లో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు వెలిసేలా చేయమని అమ్మవారిని వేడుకోండి. అఖండమైన అదృష్టం పడుతుంది. అడ్డంకులు ఆటంకాలు తొలగిపోతాయి. నలుదిక్కుల నుండి మీకు శుభవార్తలు అందుతాయి. ప్రతిరోజు ఒక కొత్త ఆనందాన్ని, ఉత్సాహాన్ని మీకు అందేలా చేస్తాయి. అమ్మవారు ఇప్పటి నుండి మీకు జీవితం కొనసాగబోతుంది. ప్రతి అడుగు విజయానికి దారితీస్తుంది. మిమ్మల్ని పీడిస్తున్న అప్పుల బాధలు తొలగిపోయి ఆర్థిక స్వేచ్ఛను మీరు పొందుతారు. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు మొదలైనట్లే అండి చెప్పుకోవచ్చు. రేపటి రోజు మీకు అంతా కూడా మంచి జరగాలని భగవంతుని వేడుకుంటూ, అలాగే లక్ష్మీదేవి ప్రతినిత్యం కూడా పూజించి అమ్మవారికి తప్పకుండా మీరు చేయవలసిన విధి విధానాలతో అమ్మవారిని పూజించండి. పవిత్రంగా ఇల్లంతా ఉంచుకోండి. ఎలాంటి చెత్త చెరం బూజులు లేకుండా చూసుకోండి. ఎందుకంటే అమ్మవారి శుభ్రతను ఎక్కువగా ఇష్టపడుతుందండి. శుభ్రంగా ఉన్న చోట అమ్మవారు నివసిస్తుంది. కాబట్టి రేపటి రోజున ఇంట్లో అనవసరమైనటువంటి గొడవలు వాదనలు పెట్టుకోకండి. ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోండి. ముఖ్యంగా రాబోయేటువంటి రేపటి రోజున కూడా మీకు అనుకూలంగా ఉందండి. కాబట్టి అమ్మవారికి భక్తి ఇష్టలతో పూజలు చేసుకోండి. అమ్మవారికి ఇష్టమైన గన్నేరు పూలు, చామంతి, మందార పూలు, మల్లెపూలతో అర్చన చేయండి. ఏ పుష్పాలు ఏ ఒక్కటైనా కానీ అమ్మవారికి పూజ చేసి సంతోషిస్తుందండి. సంపూర్ణ అనుగ్రహం మనకి తప్పకుండా ప్రసాదిస్తుంది. జీవితంలో తిరుగుండదండి. కాబట్టి అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికలను, సమస్యలను ఇవన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి. ఇప్పటి వరకు మీరు కలలో కూడా చూడటువంటి డబ్బును చూస్తారు. మీ జీవితంలో డబ్బుకు మాత్రం ఎలాంటి లోటు కొరత అనేది ఉండదు. ఆర్థికంగా కూడా మీకు అద్భుతంగా అయితే కలిసి వస్తుంది. మీ ఆదాయం అనేది మీకు తెలియకుండా విపరీతంగా పెరుగుతుంది. ఇంట్లో డబ్బు కూడా నిల్వ పెరిగేటటువంటి భరోసా లభిస్తుంది. మీ పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా మారుతుంది. మీ జీవితంలో ఉన్న కష్టాలు ఇబ్బందులు తొలగిపోయి మంచి శుభవార్తలు వినేందుకు ఆస్కారం ఉంటుందండి. అలాగే కుటుంబంలో సుఖ సంతోషాలతో ఐక్యమత్యంతో ఉంటారు. ఇంత గొప్ప అవకాశం కాబట్టి, దైవానుగ్రహం కాబట్టి అస్సలు వదులుకోకండి. కాబట్టి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలంటే అమ్మవారికి భక్తి శ్రద్ధలతో పూజించి మీరు కూడా మంచి దారిలో ఉండి మంచి ఆలోచనలు చేయడం వల్ల మరిన్ని ఎక్కువగా విజయాలను అందిపుచ్చుకోవచ్చు. పేదరికం, దారిద్ర్యం మొత్తం తొలగిపోతుంది. కనీసం ఊహించని విధంగా కూడా అనేక రకాల నుండి ధనలాభాలు మిమ్మల్ని
తప్పకుండా వరిస్తాయంటే ఆలోచించుకోండి. మీ ఆర్థిక స్థితి అమాంతం పెరుగుతుంది. జీవితం కూడా పూర్తిగా మారే రోజులండి. రేపటి రోజున కొంత ఉజ్వలమైనటువంటి అధ్యాయానికి మీరు తెరదీయబోతున్నారు. కాబట్టి మీరు ఎంత ఎక్కువ కోపంలో కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించినా తర్వాత మీకంటే ఎక్కువ కొంతమంది మీ గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి అటువంటి వ్యక్తుల కోసం మీరు సమయాన్ని కేటాయించుకోండి. ముఖ్యంగా మీ ప్రాణ స్నేహితులు కానీ, శ్రేయోభిలాషులు కానీ, మీరు పి అనేటువంటి అక్షరంతో ఉన్నవారు మీకు కొంతమంది ఎప్పుడు కూడా మంచి కూడటువంటి కొంతమంది వ్యక్తులు వారు ఇచ్చేటువంటి సలహాలు మీకు అన్నీ కూడా మంచి సహాయంగా, అలాగే వారి యొక్క సలహాలు సూచనలు మీకు బాగా ఉపయోగపడే విధంగా ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా మిమ్మల్ని ఒక గొప్ప మానవతావాదులుగా చేస్తాయండి. జీవితంలో గొప్పగా గౌరవం బ్రతకడానికి చాలామంది సహాయం మీకు లభిస్తుంది. అలాగే మీరు కూడా నిరంతరం శ్రమిస్తారు. మీ కుటుంబం అంటే మీకు ప్రాణం. కుటుంబంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రాణంగా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక మీకు వీరైతే రేపటి రోజున చీమలకు ఎక్కడైనా నల్ల చీమలకు చక్కెర పెంచండి. నల్ల చీమలు దైవానుగ్రహం భావిస్తామండి. ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే ఇంట్లో దైవశక్తి ఉందని, సానుకూల శక్తి ఉందని చెప్పి అర్థం చేసుకోండి. ఈ చిన్న పరిహారం వల్ల కూడా ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి. ఈ పరిహారం చేయడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోయి సంపాదన రెట్టింపవుతుంది. మరి ఈ విధంగా అయితే ఈ రాశి వారికి రేపటి రోజున ఒక ముఖ్యమైన విషయంలో జాగ్రత్తలు పాటించి ప్రయాణాలు కూడా బాగా మీకు అనుకూలంగా ఉంటాయి. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. చిన్ననాటి స్నేహితులు కలుసుకుంటారు. మొత్తం మీద చూసినట్లయితే కనుక చాలా సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. రేపటి రోజున దగ్గరలో ఉన్నటువంటి ఎక్కడైనా సరే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ద్వాదశి కాబట్టి చక్కగా తులసి మాలను స్వామివారికి సమర్పించి పిండి దీపాలు వెలిగించడం వల్ల మీ కంటగా లక్ష్మీ కటాక్షం అనేది ఖచ్చితంగా కలుగుతుందండి. మరి తెలుస్తుందా కండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను? తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.